ఎన్నాళ్ళు ఇలాగే కొనసాగాలి, ఎంతకాలము ఈ స్థితిలోనే ఉండిపోవాలి నేను అని అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో బాధపడుతూ ఉంటే ఈ మాట మీకోసమే. 107వ కీర్తనలో 42లో ఇలాగ రాయబడి ఉంది, దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి వారి వంశమును మందవలే వృద్ధిపరుస్తాను అని చెప్పినాడు మాట. దేవుని మాట సత్యం. ఆయన ఆలస్యము చేసినా సరే అలక్ష్యము చేసేవాడు కాదు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఈరోజు ఆత్మీయంగా కానీ, ఆరోగ్యంగా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం దరిద్రంలో ఉన్నామేమో అనే బాధతో నువ్వు ఉండొచ్చు. కానీ నిన్ను లేవనెత్తి నిన్ను వృద్ధిపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, ముందుకు సాగు. దేవుడు నీకు తోడుగా ఉండను గాక.